వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరిగాడో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో శివపార్వతుల కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడు ఈ ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఒక చెట్టు నుండి పండును కోసి, గొడవ పడకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి, ఇదిగో ఈ పండును చూశారు కదా, ఈ పండు ఎవరైతే తింటారో వాళ్ళకి అపారమైన జ్ఞానం మరియు శక్తి వస్తుంది అని అంటుంది. అది విని ఇద్దరు నాకు కావాలి అంటే నాకు కావాలి అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి, గొడవ పడకండి, ఆగండి, మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడతాం, ఇద్దరిలో ఎవరైతే మొదటిగా ఈ ప్రపంచం మొత్తం తిరిగి మా వద్దకు వస్తారో వాళ్ళకి ఈ పండు దక్కుతుంది అని అంటుంది. అలా చెప్పగానే అసహనంతో కార్తికేయుడు తన వాహనమైన పర్వని మీద కూర్చుని ప్రపంచం మొత్తం తిరగడం మొదలు పెడతాడు. అప్పుడు వినాయకుడు నవ్వుతూ మూసికుడిని చూస్తాడు. అమ్మో స్వామి, నేను నిన్ను మోయలేను, నా వల్ల అవదు అని మూసికుడు అంటాడు. మూసిక, నువ్వు ప్రక్కకు జరుగు అని శివపార్వతుల పాదాలకు నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. దీన్ని చూసి నంది మరియు మూసికుడు నవ్వుకున్నారు. కానీ శివుడికి మాత్రం గణేశుడు ఏం చేస్తున్నాడో బాగా అర్థమైపోతుంది. గణేశుడు 3 సార్లు తిరిగి ఆగి, మీరు ఇద్దరు ఈ విశ్వానికే తల్లి మరియు తండ్రి, మీరే ప్రతి ఒక్క జీవికి సర్వస్వం, మీరే అందరికీ ప్రపంచం అని చెబుతాడు. అది విని శివపార్వతులు సంతోషించి ఆ పండు వినాయకుడికి ఇచ్చి, నిన్ను మించిన జ్ఞానుడు ఎవ్వరూ ఉండరు నాయనా అని ఆశీర్వాదం ఇస్తారు. కానీ కార్తికేయుడు మాత్రం చుట్టూ తిరిగి వచ్చి వినాయకుడి చేతిలో పండు ఉండడం చూసి ఎంతో బాధపడతాడు. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే అందరూ జై గణేశ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేశ.